Hello everyone, welcome to Adda 247 Telugu channel. So ఈ సెషన్లో we are going to discuss about coding decoding part 1. సో కోడింగ్ డీకోడింగ్ అనేది మనకి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో మనకి చాలామంది ఏ విధంగా సాల్వ్ చేయాలో మనకి ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ ఏ విధంగా చేస్తే మనకి ఈజీగా స్కోర్ అనేది గెటిన్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనం ఈరోజు ఈ సెషన్లో డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా. సో ఈ జనరల్గా మనకి కోడింగ్ డీకోడింగ్ అనగానే నార్మల్గా గుర్తొచ్చేవి లెటర్ టు లెటర్. సో లెటర్ టు లెటర్ మనకి సో జనరల్గా వస్తాయి. సో లెటర్ టు లెటర్తోనే పాటు మనకి నెంబర్ కోడింగ్ ఉంటుంది. లెటర్ టు నెంబర్ కావచ్చు, నెంబర్ టు లెటర్ అవ్వచ్చు, మనకి సింబాలిక్ బేస్డ్ ఉంటుంది. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నంబర్ విత్ సింబల్ కాంబినేషన్ అండ్ లెటర్ విత్ సింబల్ కాంబినేషన్ ఉంటుంది. ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ మనకి న్యూ ప్యాటర్న్ కోడింగ్ డీకోడింగ్ కూడా ఉంది. ఓకేనా. సో అవన్నీ కూడా మనకు ఒక్కొక్క సెషన్లో మనం డిస్కస్ చేస్తూ వెళ్తున్నాము. ఓకేనా. సో అండ్ వన్ మోర్ థింగ్, సో మనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి కలిపి మనకి ఈ బ్యాచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇందులో మనకి 200+ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి, 20 మాక్ టెస్ట్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఈ బ్యాచ్ అనేది సో 21 ఏప్రిల్న స్టార్ట్ అయింది. మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిన బ్యాచ్ కాబట్టి ఇంకా ఎవరైతే ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా సో ఈ బ్యాచ్ని యూజ్ చేసుకోండి అండ్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ లేట్ అయినా కూడా మీకు కంప్లీట్ అయిపోయిన క్లాసెస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి సో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాచ్ కాస్ట్ వచ్చేసి మనకి 1499. ఈ 1499ని మీరు Y212 సో Y212 కోడ్ యూస్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఫర్ సో 1049కి మాత్రమే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. సో దట్స్ వై డోంట్ మిస్ దిస్ ఛాన్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాచ్ని యూజ్ చేసుకోండి అండ్ జాయిన్ అవ్వండి. సో ఈ బ్యాచ్ తోటి పాటు మనకి తెలుగులో అడ్డా 247 ప్రొవైడ్ చేస్తుంది. RRHB NTPC తెలుగు బ్యాచ్ అనేది సెకండ్ బ్యాచ్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి మే 12న మనకి స్టార్ట్ అవుతుంది. సో మే 12న ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇంకా ఎవరైతే NTPC బ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, NTPC ఎగ్జామ్ కోసం రెడీ అవుతున్నారో సో ఈ బ్యాచ్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. విత్ ఎక్స్ట్రా కంటెంట్ విత్ డెప్త్ నాలెడ్జ్కి సో ఇవ్వడానికి సో ఈ బ్యాచ్ అనేది మీ ముందుకు రావడం జరిగింది అండ్ తెలుగు కంటెంట్తో. అండ్ ఆల్రెడీ అడ్మిషన్లు ఓపెన్ అయ్యాయి. సో మీకు డిస్కౌంట్ రావాలి అనుకుంటే ఇక్కడ కూడా మరి Y212 కోడ్ యూస్ చేయండి. యూ విల్ గెట్ దిస్ బ్యాచ్ ఫర్ 699 ఓన్లీ. 699కి మాత్రమే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. సో బ్యాచ్ టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 999. ఓకే. డోంట్ మిస్ దిస్ ఛాన్సెస్. ఎవరైతే ఈ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో డెఫినెట్గా దీస్ బ్యాచెస్ విల్ గివ్ యూ బెనిఫిట్ ఆల్సో. ఓకే. నో సో మనకి టాపిక్లోకి వచ్చినట్లయితే సో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూడండి. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ Ramesh is written as this one. Okay, then how will create will be written in that language? So Ramesh ఏ విధంగా రాయడం జరిగింది? RAMESH. Ramesh is coded as HSEMAR. ఈ విధంగా ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూసినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ సో మనకి రమేష్ అనే ఒక వర్డ్ ఇచ్చేసి సపోజ్ ఇక్కడ ABC అనే వర్డ్ ఇచ్చారనుకోండి. సో ABC వర్డ్ని మనకి ఏ కోడ్ అనేది ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ ఈ కోడ్ అంటే ఏంటంటే ఈ కోడ్స్ అనేవి ఈ లెటర్స్ యొక్క ఆపోజిట్ లెటర్స్ అవ్వచ్చు, ఈ లెటర్స్ యొక్క నెక్స్ట్ లెటర్స్ అవ్వచ్చు, ప్రీవియస్ లెటర్స్ అవ్వచ్చు, అండ్ థర్డ్ లెటర్ అవ్వచ్చు, ఫిఫ్త్ లెటర్ అవ్వచ్చు. మనకి ఏ లెటర్ మనకు తెలియదు. ఆ ప్రాసెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈ విధంగా ఇండికేట్ చేయవచ్చు. ఆర్ అదర్వైజ్ ABCని మనకి ఈ విధంగా క్రాస్లో ఇండికేట్ చేయవచ్చు. అదే ABC లెటర్స్ని సో ఈ 2 లెటర్స్ ఈ విధంగా అండ్ సేమ్ ABCని మనకి BNC అండ్ ఏ విధంగా సో మనకి నెంబర్ ఆఫ్ వేలో మనకి ABC లెటర్స్ని ఇండికేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అది ఏ విధంగా వచ్చి ఉంటుందన్న ప్యాటర్న్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఆ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకి తెలిస్తేనే సో కోడింగ్ డీకోడింగ్ సాల్వ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే. నౌ ఆల్రెడీ చాలామంది ఆన్సర్ చేశారనుకుంటాను. సో ఇక్కడ రమేష్ ఈజ్ R అనేది మనకి డైరెక్ట్గా కోడ్ చేశారు. A అండ్ MESH
హెచ్. అంటే ఇచ్చిన లెటర్స్ అన్నీ కూడా రివర్స్ చేశారు. అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్లో రాస్తారు, లాస్ట్ లెటర్ ఫస్ట్లో రాస్తారు. ఇక్కడ కూడా క్రియేట్లో ఈ అనేది ఫస్ట్ వస్తుంది. ఓకే, అంటే ఇది రాంగ్. ఓకే, సి అనేది లాస్ట్ వస్తుంది. అంటే ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ద ఓన్లీ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గ్రేట్, ఓకే, ఇక్కడ కూడా GREAT, గ్రేట్ ఈజ్ కోడెడ్ యాజ్ GRETA. సో మనకి GRE సేమ్ ఉన్నాయి, AT లాస్ట్ 2 లెటర్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. ఇక్కడ కూడా FIG ఇక్కడ ఉంది, అండ్ FGI దిస్ ఇస్ రాంగ్, FGI రాంగ్, దిస్ ఇస్ రాంగ్, అండ్ TH ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. అంటే మనకి ఇవి చాలా బేసిక్ నుండి డిస్కస్ చేస్తున్నాం. మన బేసిక్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్ అయిపోయేంత వరకు చూడండి. సో డెఫినెట్లీ సో కోడింగ్ డీకోడింగ్ పైన మీకు క్లియర్ కంటెంట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. నౌ థర్డ్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మద్రాస్ ఈజ్ కోడెడ్ యాజ్ సో DAMSAR. ఓకే, ఈ విధంగా Madras is coded as so DAMSAR. ఇక్కడ మీకు ఈజీగా క్లియర్ అవుతుంది. సో ఇచ్చిన లెటర్స్ అన్నీ కూడా రిపీట్ అయ్యాయి. ఏ విధంగా D అనేది స్టార్టింగ్లో ఉంది హియర్ అండ్ హియర్, అండ్ ఇక్కడ R అనేది ఇక్కడ ఉంది, A అండ్ S, అంటే స్టార్ అండ్ స్టార్. అంటే ఫస్ట్ 3 లెటర్స్ రివర్స్ అయ్యాయి, లాస్ట్ 3 లెటర్స్ కూడా రివర్స్ అయ్యాయి. అంటే ఏ విధంగా వస్తుంది, MUM అనేది స్టార్టింగ్లో ఉండాలి ఇక్కడ. సో MUM మాత్రమే ఇక్కడ ఉంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షనే మనకి సో క్లియర్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో ఆ ప్యాటర్న్ మాత్రమే ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ రిటన్ యాజ్ సమ్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుందండి. ఇన్స్టిట్యూషన్ ఈ విధంగా ఉంది, ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇన్స్టిట్యూషన్ ఓకే రివర్స్లో ఉంది. అంటే ఫస్ట్ లెటర్ అనేది మనకి లాస్ట్లో ఉంది, ఇక్కడ లాస్ట్ లెటర్ అనేది మనకి స్టార్టింగ్లో ఉంది, అంటే రివర్స్ అయింది. సో ఇక్కడ కూడా పర్ఫెక్షన్ అంటే N అనేది స్టార్టింగ్లో ఉండాలి, ఎస్, P అనేది లాస్ట్లో ఉండాలి, ఈ లాస్ట్లో ఉంది కాబట్టి ఇది రాంగ్. ఓకే, తర్వాత PER ఉంది, సో PER ఓకే, PRE దిస్ ఇస్ రాంగ్, PER. సో మనకి ఫస్ట్ అండ్ లాస్ట్లో మనకి కొన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి చెక్ ఇట్ ద డిఫరెన్స్. నో నీడ్ టు చెక్, ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చెక్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది PERFEC అండ్ T. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఉందండి, C అండ్ T ఇక్కడ. ఓకే, PERFECTION కదా. సో పర్ఫెక్షన్ మనకి సో ఈ విధంగా మనకి చెక్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనకి డెఫినెట్గా మీరు ఖచ్చితమైన ప్యాటర్న్ తెలిస్తేనే గో విత్ దట్, ఆర్ అదర్వైజ్ మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి సో మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో వీ షుడ్ బి హ్యావ్ దట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సో గిగంటిక్ ఈస్ కోడెడ్ యాజ్ సమ్ కోడ్. సో ఈ విధంగా సో GIGANTIC ఉంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ కోడెడ్ యాజ్ సో GIGTA అండ్ NCI ఉంది. సో ఇక్కడ మీరు చూసినా కూడా మనకి క్లియర్గా ఉన్నాయి, అన్ని లెటర్స్ కూడా రిపీట్ అయ్యాయి. సో GIG ఈజ్ ద కాన్స్టెంట్ ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా ఈ T అనేది మనకి ఇక్కడికి వచ్చింది, A అనేది ఇక్కడికి వచ్చింది, అండ్ NCI. సో మనకి ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉందండి. ఓకే, సో ఏ విధంగా, సో ఇక్కడ మీరు నెంబరింగ్ ఇచ్చుకున్నట్లయితే సో హియర్ 1 2 3 4 5 6 7 8 లెటర్స్. ఓకేనా. సో ఇక్కడ ఏ విధంగా వచ్చింది, 1 2 3 సేమ్ ఉన్నాయి, ఇక్కడ 6th అనేది స్టార్టింగ్ వచ్చింది, ఇక్కడ 4 అండ్ ఇక్కడ 5 అండ్ ఇక్కడ ఏమొచ్చింది మనకి 8 7. సో ఇక్కడ కూడా మనకి 1 2 3 4 5 6 7 8 అంటే 1 2 3 అంటే MIR, తర్వాత ఏమంటే 6 4 5 6 ఏంటండి LAC, 6 4 5 8 7 అంటే SE. సో ఇది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. సో MIR ఏ విధంగా MIR, సో ఇవి రెండు కూడా కాదు, LAC, సో LAC SE అనేది. సో మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా రిపీట్ అయ్యాయి, బట్ కాకపోతే పొజిషన్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రెండ్, ఓకే, సో TREND, సో ట్రెండ్ ఈజ్ కోడెడ్ యాజ్ USE
FOE. సో మనకి యాక్చువల్గా కోడింగ్ డీకోడింగ్ సాల్వ్ చేయాలి అంటే డెఫినెట్లీ యూ మస్ట్ బి రిమెంబర్ దట్ ఆపోజిట్ లెటర్స్ యాజ్ వెల్ యాజ్ పొజిషన్స్ అనేవి కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాలి. సో ఆపోజిట్ లెటర్స్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి, పొజిషన్స్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఓన్లీ బేసిక్స్ మాత్రం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మనకు యూజ్ అవ్వకపోవచ్చు. నా ఇక్కడ చెక్ చేసినట్లయితే టీ ఎక్కడ రిపీట్ అవ్వలేదు, ఆర్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు, ఈ ఎక్కడ ఇక్కడ రిపీట్ అయింది, ఎన్ రిపీట్ అవ్వలేదు, డి రిపీట్ అవ్వలేదు. అంటే ఇక్కడ మనకి సో అన్నీ రిపీట్ అవ్వలేదు, కానీ ఎప్పుడైతే మనకి లెటర్స్ రిపీట్ అవ్వవో సో అప్పుడు యూ మస్ట్ బీ చెక్ ద నియర్ లెటర్స్. ఓకే, అంటే దగ్గరలో ఉన్న లెటర్స్ చెక్ చేసుకోవాలి. దగ్గరలో ఉన్న లెటర్స్ చెక్ చేసుకున్నట్లయితే ఏ విధంగా, ఇక్కడ టీ ఉంది, టీకి దగ్గరలో ఉంది యూ, టీ తర్వాత యూ లెటర్. ఓకే, నెక్స్ట్ ఆర్, ఎస్, ఈఎఫ్, ఎన్ఓడి. సో ఇక్కడ మీరు చూడండి టీ తర్వాత యూ, ఆర్ఎస్, ఈఎఫ్, ఎన్ఓడిఈ అన్నీ కూడా నెక్స్ట్ లెటర్స్ అంటే +1, జస్ట్ ఇమ్మీడియట్ నెక్స్ట్ లెటర్స్. ఇక్కడ కూడా ఎంట్రీ, ఈఎన్టీఆర్వై, ఎంట్రీ కోడ్ వచ్చేసి మనకి ఈఎఫ్ వస్తుంది, ఎన్ఓ, సో టీ, యూ అండ్ ఆర్ఎస్ అండ్ వైజెడ్. సో మనకి ఈ విధంగా ఆప్షన్ 2 అనేది క్లియర్ ఆన్సర్ అవుతుంది, FOUSZ. ఒకవేళ మనకి ఎగ్జాక్ట్గా మనకి ఆన్సర్ తెలియకపోతే, సో ఒకవేళ ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చిన లెటర్స్ అనేవి రిపీట్ అవ్వకపోతే డెఫినెట్లీ వీ షుడ్ గో విత్ దట్ నెక్స్ట్ లెటర్స్ కానీ ప్రీవియస్ లెటర్స్ కానీ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ పీస్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్. ఓకే, నౌ పీస్, PEACE, peace is coded as RGCEG. సో peace is coded as మనకి ఈ విధంగా ఉంటే మనకి ఏ విధంగా ఆన్సర్ వస్తుంది. సో హౌ వి గెట్ దట్ ఆన్సర్, మనకి చెక్ చేసుకున్నట్లయితే సి పి తర్వాత మనకి క్యూ ఉంటుంది, ఆర్ ఉంటుంది. అంటే పి అనేది 16th పొజిషన్ అయితే ఆర్ అనేది 18th అవుతుంది. అంటే ఎంత, +2 అవుతుంది. ఓకేనా? ఈ అండ్ జీ, ఈఎఫ్జి అంటే జీ అనేది ఈ తర్వాత సెకండ్ లెటర్ అంటే +2, ఏబిసి +2, సిడిఈ +2, ఈఎఫ్జి +2. సో మనకు అన్నీ కూడా మనకి +2 అవుతున్నాయి. అంటే ఇక్కడ కూడా అన్నీ కూడా +2 చేయాలి. ఎంఎన్ఓ అవుతుంది, స్టార్టింగ్ ఓ ఇస్ ఆన్సర్. సో పర్ఫెక్ట్. సెకండ్ వన్ ఐ తర్వాత కే వస్తుంది, జేకే, సిడిఈ వస్తుంది, సో అండ్ ఎంఏ వస్తుంది. సో పర్ఫెక్ట్, సెకండ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. If it's in a certain code, name is coded as OIPA. Okay, so name, NAME, is coded as OYPA. Okay, now then what we get that, what will be the code for team అన్నారు. ఓకే, సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ తర్వాత ఎంత, ఎన్ తర్వాత ఓ అనేది నెక్స్ట్ వన్ అంటే +1. ఓకే, బట్ ఏ తర్వాత ఏ ఇక్కడ ఉంది, సో మనకి ఎవి రిపీట్ అవ్వలేదు. సో బట్ ఏ తర్వాత మనకి ఏముంటాయి, బీసీడి ఉంటాయి, బట్ కాకపోతే వై ఉంది అంటే రివర్స్. ఏకి ముందు జెడ్ అంటే వై, అంటే వై అనేది ఏ కంటే -2 ప్రీవియస్, అంటే ఇక్కడ -2. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఎం, ఎం తర్వాత ఎన్ఓపి అంటే పి అంటే +3 అవుతుంది. ఇక్కడ ప్యాటర్న్ వస్తుందండి 1 2 3, కాకపోతే +1 మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్ అవ్వాలి. ఓకేనా? సో -4, ఇట్స్ వెరీ క్లియర్. సో +1 -2 +3 -4, అంటే ఇక్కడ కూడా టీమ్, TEAM. ఓకే, సో TEAMలో సో టీకి +1 యాడ్ చేయాలి, ఏకి -2 అండ్ +3 -4. సో టీ తర్వాత యూ వస్తుంది, ఈ సో ఈకి -2 అంటే ఎంత మనకి సి వస్తుంది, ఏ +3 అంటే ఏ BCD వస్తుంది. ఓకేనా? సో ABCD అండ్ MNOM మైనస్, సో 13 - I వస్తుంది, UCDI అనేది మనకి ఫస్ట్ ఆన్సర్ క్లియర్గా ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ఇస్ ఇన్ ఎ సర్టెన్ కోడ్ MARS. ఓకే, MARS is coded as ZNEF. Okay, so ZNEF, then what will be the code for ARMS? Okay, so ఇక్కడ మీరు చూసినట్లయితే
సో ఎంకి ఓకే, సో ఎంకి దగ్గరలో ఉన్న లెటర్ మనకి ఆల్మోస్ట్ ఏది కూడా ఎంఎన్ ఉంది. ఎంఎన్ అవుతే ఏజెడ్ అవుతుంది. బట్ ఇవి రెండు ఏవి కూడా దగ్గరలో లేవు. ఓకే, దట్ ఈస్ నాట్ ద క్లియర్ వెన్. సో అది క్లియర్గా లేదు. సో బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎం ఉంది, జెడ్ ఉంది. ఓకే, ఎం అండ్ జెడ్. ఎం ఎంత అండి? 13th లెటర్. 13కి జెడ్ అనేది 26 కదా, డబల్. ఓకేనా, అంటే ఇక్కడ డబల్ చేస్తే మనకి +1 స్టార్ట్ అవట్లేదు. కానీ ఎంకి +13 యాడ్ చేశారు, ఇది వచ్చింది. ఆర్కి +13 యాడ్ చేస్తే మనకి ఎన్ వస్తుంది. బట్ వీటికి ఎలా? ఆర్కి +13, ఆర్ అంటే ఎంత మనకి 18కి +13 యాడ్ చేస్తే మనకి ఎంత? సో 31 వస్తుంది. ఓకే, సో 31 ఏ విధంగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు? 26th లెటర్ జెడ్ అవుతే, ఓకే, అండ్ 27, 28, 29, 30, 31. సో ABCDE సాటిస్ఫైడ్. అంటే ఇక్కడ కూడా +13 అండ్ ఇక్కడ కూడా మనకి +13 సాటిస్ఫైడ్. సో అన్ని లెటర్స్కి కూడా +13 అనేది క్లియర్గా ఉంది. సో కాకపోతే మనకి ఇక్కడ +1, +2 ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, కానీ +13 అనేసరికి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి లాంగ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి టైం టేకింగ్. సో బట్ ఆ పొజిషన్స్ ఏ విధంగా, ఈ పొజిషన్స్ గుర్తుంచుకుంటేనే కొన్ని క్వశ్చన్లు మనకి ఆపోజిట్ లెటర్ కానీ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ లెటర్స్ కంపేర్ చేసుకుంటే ఆన్సర్ రాకపోతే డెఫినెట్లీ వీ షుడ్ గో విత్ దట్ పొజిషన్స్ ఓన్లీ. సో ఆ పొజిషన్స్ ఏ విధంగా గుర్తుంచుకోవాలో దట్స్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకేనా? నౌ సో ఆర్మ్స్ A +13 ఎంత? N అవుతుంది. ఓకే, దిస్ ఇస్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో నెక్స్ట్ ఆర్కి +13 వచ్చేసి ఈ అవుతుంది. సో మనకి సెకండ్ లెటర్ ఈ ఉండాలి, బట్ ఎఫ్ కాదు. అంటే ఫస్ట్ వనే మనకి ఆన్సర్ అవుతుంది క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పర్సన్ ఈజ్ కోడెడ్ యాజ్ SHUVR and person is coded as SHUVRQ. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇఫ్ యూ చెక్ దట్ P ఉంది, S ఉంది, E H ఉంది, RUSV అండ్ ఓకే. సో P అండ్ S దగ్గరలో ఉన్నాయి. PQRS, P అనేది 16, 90 అంటే +3. ఓకే, అండ్ నౌ E అండ్ H. E అంటే ఎంత? 5, H అంటే 8 అంటే +3, R18 అంటే ఇక్కడ +3, ఇది +3 అవుతుంది. సో డెఫినెట్లీ ఇది +3 అండ్ హియర్ ఆల్సో +3. ఆల్ ఆర్ +3s. ఓకేనా? సో ఇక్కడ కూడా మదర్ M అనేది 13 అంటే నెక్స్ట్ P రావాలి, +3 యాడ్ చేస్తే. సో O ఇస్ ద 15. సో 15 +3 18 అంటే R రావాలి. ఓకే, సో T +3 20 +3 23 దట్ ఈస్ అ W రావాలి. H 8 +3 11 అంటే ఎంత మనకి? సో K రావాలి. E అంటే 5 +3 అంటే ఏం రావాలి మనకి? H 8 రావాలి. R +3 18 +3 మనకి U రావాలి. సో PRWKHU అనేది మనకి సో పర్ఫెక్ట్ ఆన్సర్. ఇట్స్ A. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ RATS ఈజ్ కోడెడ్ దిస్ వన్, RATS RATS, RATS ఈజ్ కోడెడ్ ENGF అవుతే దెన్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ స్టార్ అన్నారు. ఓకేనా? సో మనకి RATS ఈజ్ కోడెడ్ దిస్ వన్ అంటే మనకి ఏ విధంగా వస్తుంది? ఆర్కే దగ్గరలో ఉంది మనకి, N is okay and A and TS. ఓకే, సో RENTG. ఓకే, సో ఇట్స్ A and N, RE, A13, TSF. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే R అండ్ Eకి A అండ్ Nకి ఎంత? +13 డిఫరెన్స్ ఉంది. R అండ్ Eకి మనకి ఇందాక చెక్ చేసుకున్నట్టుగా R అండ్ Eకి కూడా మనకి +13 ఉంటుంది. సో T నుంచి Tకి 13, T అంటే 20 +13 33 అవుతుంది. ఓకే, సో 33 అనేది G అవుతుందా? సో ఇఫ్ ఇట్ ఈస్ E ఈజ్ 31 FGS, ఇట్స్ ఆల్సో +13 అండ్ ఇది కూడా మనకి +13. ఇక్కడ కూడా అన్నీ కూడా +13 అవుతున్నాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా +13 అవుతాయి, హియర్ ఆల్సో +13 అవుతాయి. S +13,
S19 S స్టార్లో +13 యాడ్ చేస్తే, సో ఇక్కడ ఏకి +13 యాడ్ చేస్తే మనకి ఎన్ వస్తుంది. థర్డ్ లెటర్ ఎన్ ఎక్కడైనా ఉందా? సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, అంటే ఇది రాంగ్, ఇది కూడా రాంగ్. సో FG FE ఈ సెకండ్ లెటర్ కానీ లాస్ట్ లెటర్ కానీ కన్ఫర్మ్ చేస్తే వస్తుందిగా. ఈ లాస్ట్ లెటర్ జీ ఉంది. ఇక్కడ చూడండి, ఆర్ అనేది మనకి ఈ కోడ్ అవుతాయి. ఓకే, ఇఫ్ ఆర్ ఈస్ కోడెడ్ ఈ, ఓకే, ఇఫ్ ఆర్ ఈస్ కోడెడ్ ఈ, దెన్ హియర్ ఆర్ ఈస్ కోడెడ్ ఈ అవుతుంది. ఓకే, సో ఇట్స్ FGNE అనేది మనకి సో పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఏ ఈజ్ మనకి ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఏ సర్టెడ్ కోడ్ లాంగ్వేజ్ అరిహంట్ ఈజ్ రిటన్ యాజ్ BTLLFTA. ఓకే, సో నౌ అరిహంట్ ARIHANT is coded as BTLLFTA అవుతే, then what will be the code for honesty అన్నారు. ఓకే, now check it. ABRSTIJKLHIJK. okay, it's very clear that A కి నెక్స్ట్ లెటర్ ఇస్ B +1. RST అంటే ఇక్కడ మనకి +2 యాడ్ అవుతుంది. IJKL అంటే ఇక్కడ +3 యాడ్ అవుతుంది. HIJKL అంటే ఇక్కడ +4 యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ +5, ఇక్కడ +6, అంటే ఇక్కడ +7. అంటే 1 2 3 4 5 6 7 అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా హానెస్టీ HONESTY హానెస్టీకి సో +1 ఇక్కడ H +1 ఏమవుతుంది? I అవుతుంది. అండ్ O +2 Q అవుతుంది. ఓకే, నెక్స్ట్ N +3 మనకి Q అవుతుంది. NQQ అండ్ +1 2 3 4 ఈకి 4 అంటే ఈ అంటే 5 + 4, సో మనకి I అవుతుంది. అంటే ఫోర్త్ లెటర్ I రావాలి. సో ఫోర్త్ లెటర్ I, దిస్ ఇస్ క్యాన్సల్డ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ 5 రావాలి. సో S +5 19 +5 అంటే Z రావాలి. సో 19 +5 24 అంటే X అవ్వాలి. సారీ, X అంటే మనకి ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఇవి రెండిట్లో T +1 2 3 4 5 6 అంటే సో మనకి Z రావాలి. X తర్వాత Z అనేది క్లియర్గా ఉంది. సో అంటే ఆప్షన్ C అనేది సో ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, if musical is coded as this one, so then how can sprinkle be written? Okay, so musical MUSICAL, musical is coded as KWQKSCJ ఉంది. okay, then so how we get స్ప్రింకిల్ ఏ విధంగా వస్తుంది? ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే యూకి W దగ్గరలో, ఎస్కి Q దగ్గర, ఐకి ఆల్మోస్ట్ అనేది సికి ఏ అండ్ సి, సి అండ్ ఏ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాయి. ఓకే, ఎంకి K ఏ విధంగా M13K అంటే -2 ఇక్కడ, అండ్ UVW అంటే ఇక్కడ +2, S19 ఇక్కడ -2 అవుతుంది. IJK అంటే ఇక్కడ +2, ఇక్కడ -2, ఇక్కడ +2, ఆబ్వియస్లీ ఇక్కడ కూడా -2. ఓకేనా, సో ఈ పొజిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆపోజిట్ లెటర్ కానీ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ లెటర్స్ ఆన్సర్ అవ్వకపోతే డెఫినెట్గా మనకి నెంబర్ బేస్ చేసుకుని మాత్రమే సో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్ప్రింకిల్ SPRINKLE, సో స్ప్రింకిల్లో S-2, S అనేది 19 - 2 అంటే 17 Q అవుతుంది. అంటే ఇది రాంగ్. నెక్స్ట్ P +2, P అనేది 16 + 2 R అవుతుంది. అంటే ఇది రాంగ్. అంటే సెకండ్ ప్లేస్ R. సో ఇవి రెండు థర్డ్ అంటే -2 R -2 6 18 - 2 16 అంటే P అవుతుంది. సో అంటే ఆప్షన్ C అనేది మనకి సో పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ సెషన్లో మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. సో 5 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను, అవన్నీ కూడా సాల్వ్ చేసి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నార్మల్ ఈజ్ కోడెడ్ యాజ్ RMVKEJ, దెన్ హౌ విల్ రమేష్ బీ కోడెడ్? నార్మల్ NORMAL,
normal is coded as RM VK EJ. Okay, then what will be the code for Ramesh? Okay, so ఇక్కడ మీరు చూసినట్లయితే and here also almost all the letters which is very near, and A and E also near, and K and M near, and మనకి రెగ్యులర్గా నియర్గా ఉన్నాయి, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇస్ దట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ అండ్ ఈ ఎంత డిఫరెన్స్ +5 ఉంది, L12 J10 12 -2 ఉంది. ఓకేనా, సో M అండ్ K ఏ విధంగా ఉన్నాయి, MK, సో MK M13 K11 అంటే ఇక్కడ మనకి -2 ఉంది. ఓకే, R 18 అండ్ దిస్ ఇస్ V22, సో 18 22 అంటే మనకి ఇక్కడ U అండ్ V దిస్ ఇస్ ద +4 ఉంది, అండ్ O అండ్ M O 15 దిస్ ఇస్ -2 అండ్ దిస్ ఇస్ +2 ఉంది. సో ఇక్కడ మనకి +2 N is a 14, so this is 4, +4 -2 +4 -2, I think it's a +4. yes, so +4 -2 +4 -2 is a pattern. సో ఇక్కడ కూడా మనకి రమేష్ చూసినట్లయితే రమేష్ RAMESH రమేష్ చూస్తే R +4, Rకి +4 ఎంత V అవుతుంది, A -2 అంటే Y అవుతుంది, VY ఎక్కడ ఉందో ఎస్, M +4 ఏమంటే 13 +4, సో 13 +4 ఎంత మనకి 17, దట్స్ ఎ Q అవుతుంది, అండ్ E -2 5 -2 అంటే మనకి C అవుతుంది. ఓకే, అండ్ S 19 +4 23 ఇట్స్ ఎ W, VYQCW VYQCF VYQCW ఇస్ అ C ఆప్షన్ మనకి క్లియర్గా ఉంది. మనకి ఇలాంటి టాపిక్లో నో నీడ్ టు సీ ద టోటల్ ఆప్షన్స్, అన్ని ఆప్షన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు, మనకి సమ్ ఆప్షన్స్లో మనకి ఆల్మోస్ట్ మనకి ఆన్సర్ అనేది సో ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి జస్ట్ చెక్ ద ఆప్షన్స్ అండ్ గో విత్ దట్. అండ్ నెక్స్ట్ వన్, if in a certain code language better is coded as this one. Okay, so now okay, so better 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 is coded as EHWQBO. so manaki indulo here if you check it, and TTER and R and O B E T Q W and E H B and H, and ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఓకే, సో T and W, T and Q, E and B, R and O, so is the same if you check with that B and H and these two, and so B is the second place, E is the 5th place, this is a 20, this is a 20, this is a 5, this is a 18, and this is 5 8 23 17 2 15. ఓకే, సో మనకి ఎక్కడైనా కామన్గా ఎక్కడైనా ఉందా, సో జస్ట్ చెక్ ఇట్, అండ్ మనకి ఏ విధంగా కూడా సో 3 3 ఎస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి 2 and 5కి డిఫరెన్స్ ఎంత +3, అండ్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత 5 and +3, అండ్ 20 and +3, అండ్ ఇక్కడ కూడా -3 -3 -3. ఓకే, అంటే ఫస్ట్ 3 letters +3, నెక్స్ట్ 3 letters -3. సో ఇక్కడ కూడా ఫార్మల్ అయితే ఫార్మల్లో ఫస్ట్ 3 letters +3 అండ్ నెక్స్ట్ 3 letters -3. సో ఈ ఫస్ట్ 3 letters +3 అయితే దెన్ సో FOR, సో +3 F is a 6 6 +3 is a 9 9 అంటే I అవుతుంది, అండ్ O is a 15 +3 R, and this is U, and M -3 13 -3 it's a J. okay, and A -3, so -3 will be X అవుతుంది. సో డెఫినెట్గా మనకి IRUJX అనేది మనకి ఆల్మోస్ట్ మనకి L - I అవుతుంది, దట్స్ ద ఆన్సర్. ఓకే, అండ్ దీంతో పాటు మనకు ఆల్రెడీ 15 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసాము. సో ఐ విల్ గివ్ యూ ద హోంవర్క్. ఓకే, సో మనకి ఈ 16th క్వశ్చన్ మీరు హోంవర్క్ తీసుకోండి, అండ్ ఈ 16th క్వశ్చన్ ఏదైతే ఉందో ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కమ్లేష్ ఇస్ కోడెడ్ యాజ్ దిస్ వన్,
దెన్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ న్యాచురల్. సో ఆన్సర్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో డెఫినెట్లీ సో నేను మీకు అది కరెక్టా కాదా రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ 17th క్వశ్చన్. And 17th question also, if in a certain code language when is written as VGFO, then what will be the code for police? సో పోలీస్కి కోడ్ ఏమవుతుంది? సో ఇక్కడ ఆల్రెడీ మనకి చూస్తే 4 to 4 లెటర్స్ అని సింగిల్ మనకి ఓన్లీ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫైండ్ అవుట్ చేయడం అంత డిఫికల్టీ ఏం కాదు. సో మనకి ఆల్రెడీ చూస్తుంటే కూడా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. అండ్ కింద ఆన్సర్ చేయండి, వీడియో అయిపోయిన తర్వాత ఆన్సర్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ boxer is written as AQWGQ, then how will visit be written in that language? ఓకే, ఇది కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాం. 5 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వీడియో అండ్ ట్రై టు కామెంట్ ఇన్ ఏ కామెంట్ బాక్స్. అండ్ నెక్స్ట్ వన్, if in a certain code language compute is coded as FSVONND, then how will disturb is coded as this one? ఓకే, సో కంప్యూట్ కోడ్ అనేది ఇది అవుతే దెన్ మనకి డిస్టర్బ్ కోడ్ ఏ విధంగా వస్తుంది? సో ఆన్సర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫేమ్ ఈజ్ రిటన్ యాజ్ LGGY, దెన్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ల్యాంబ్? ఓకేనా? సో ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ట్రై చేసి అండ్ ఆన్సర్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. అండ్ అది మీకు కరెక్ట్ వచ్చిందా, కరెక్ట్ ఆన్సర్ చేశారా లేదా అనేది నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ సెషన్లో కోడింగ్ డీకోడింగ్లో ఇంకా కొంచెం డిఫికల్టీ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, సో వాటిని అన్నింటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో అండ్ ఇంకా ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ దాంతోపాటు మనకి APSI బ్యాచ్ అండ్ RRB NTPC బ్యాచెస్ ఉన్నాయి. సో ఇంకా ఎవరైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో యూజ్ కోడ్ Y212 and you will get the discount on this one also. Okay, and this is the today's session and have a nice day and stay home and stay safe and thank you.